తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. వీరసింహారెడ్డి రిలీజ్కి ముందు ఈ సినిమాపై నెలకొన్న భారీ అంచనాలు, రిలీజ్కి ముందు రోజు వరకు వరల్డ్ వైడ్గా జరిగిన రికార్డు ప్రీ బుకింగ్స్, రిలీజ్ రోజు థియేటర్లపై ప్రేక్షకులు చేసిన దండయాత్ర చూసి తొలి రోజు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోయడం ఖాయమని, మెంటల్ మాస్ కలెక్షన్లతో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఆ అంచనాలకు మించి ఈ సినిమా అరాచకం సృష్టించింది. కలలో కూడా ఊహించని స్థాయిలో మెంటల్ మాస్ ఓపెనింగ్స్ రాబట్టింది. రిపోర్ట్స్ ప్రకారం తొలి రోజు ఈ వీరసింహారెడ్డి సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 22,85,00,000 షేర్, 38,10,00,000 గ్రాస్ రాబట్టింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా తొలి రోజు 28,40,00,000 షేర్, 48,90,00,000 గ్రాస్ నమోదైంది. ఇది బాలయ్య కెరీర్లోనే ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్. ఎందుకంటే బాలయ్య ఇంతవరకు తన కెరీర్లో 20 కోట్ల షేర్ మార్క్ కానీ 30 కోట్ల గ్రాస్ మార్క్ కానీ అందుకున్న దాఖలాలు లేవు. ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన అఖండ సినిమా కూడా తొలి రోజు వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసింది 18,70,00,000 షేర్, 29,40,00,000 గ్రాస్ మాత్రమే. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాతోనే బాలయ్య ఆల్మోస్ట్ 50 కోట్ల గ్రాస్ మార్క్కి చేరుకున్నారు. జస్ట్ ఆ ఫీట్కి 1 కోటి దూరంలో ఆగిపోయారంతే. నిజానికి ఇండస్ట్రీలో బాలయ్యకి ఉన్న మార్కెట్ ప్రకారం ఈ వీరసింహారెడ్డి తొలి రోజు 30 నుంచి 32 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కలెక్ట్ చేయొచ్చని మొదట్లో అనుకున్నారు. కానీ ఆ అంచనాలకు మించి ఈ సినిమా 48,90,00,000 గ్రాస్ కలెక్షన్లు కలెక్ట్ చేసి బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ నెలకొల్పింది. దీన్ని బట్టి బాలయ్య క్రేజ్ వరల్డ్ వైడ్గా అమాంతం పెరిగిందని అర్థం చేసుకోవచ్చు. గతంలో మునుపెన్నడూ లేని స్థాయిలో ఈ సినిమాను భారీ ఎత్తున ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడం, టికెట్ రేట్లు కూడా కొంచెం పెంచడం వల్ల ఈ వీరసింహారెడ్డి ఈ రేంజ్లో ఊచకోత కోసిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకప్పుడు రొడ్డకొట్టుడు సినిమాలతో బాగా ఇరిటేట్ చేస్తున్నారనే విమర్శలు మూటగట్టుకునే దగ్గర నుంచి ఇప్పుడు ఆ విమర్శలకు చెక్ పెట్టేలా సరికొత్త రికార్డులు సృష్టించే స్థాయికి బాలయ్య తన విశ్వరూపం చాటుతున్నారు. అయితే రెండో రోజు నుంచి ఈ సినిమా వసూళ్లు బాగా పడిపోయే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే ఈ వీరసింహారెడ్డి రిలీజ్ అయిన మరుసటి రోజే వాల్తేర్ వీరయ్య సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో వీరసింహారెడ్డి థియేటర్ల కౌంట్ తగ్గించేసి వాల్తేర్ వీరయ్యకు ఎక్కువ షోలు వేయడం జరిగింది. రిలీజ్ రోజు కాబట్టి వరల్డ్ వైడ్గా తొలి రోజు ఈ వాల్తేర్ వీరయ్య సినిమా హంగామానే ఉంటుంది. ఆ తర్వాతి రోజు నుంచి వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య కలిసి స్టడీ రన్ కొనసాగించే అవకాశం ఉంది. ఏదేమైనా వీరసింహారెడ్డి సినిమా తొలి రోజు సృష్టించిన కలెక్షన్ల సునామీ మాత్రం నిజంగా అరాచకమనే చెప్పుకోవాలి. అయిపోయి